వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్టవ్లకు మారే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ షాపులకు తమిళనాడు ప్రభుత్వం యూనిట్ విద్యుత్పై ₹2 రాయితీ ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల కొరతపై ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. శనివారం జరిగిన సమీక్షలో ఇండక్షన్ స్టవ్లను ఉపయోగించే హోటళ్లు, టీ షాపులు, క్లౌడ్ కిచెన్లకు విద్యుత్పై యూనిట్కు ₹2 రాయితీని అందించాలని నిర్ణయించారు. కమర్షియల్ సిలిండర్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిమితులు అమల్లో ఉన్నంతకాలం ఈ రాయితీ వర్తిస్తుందని తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జె. రాధాకృష్ణన్ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నడుస్తున్న 60,698 పరిశ్రమలు ఇకపై కిరోసిన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడానికి పీసీబీ నుంచి అదనపు ధృవీకరణ పత్రాలు పొందవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ పరిమితులు ముగిసే వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలు, నిరుద్యోగ యువత ఉపాధి తరంపు పథకం కింద ఇండక్షన్ స్టవ్లు, హీటర్లు కొనుగోలుకు రుణాల్లో రాయితీని ప్రకటించారు. ఈ నెలలో రేషన్ కార్డుదారులకు అదనంగా 3,228 కిలోలీటర్ల కిరోసిన్ను అందించడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాధాకృష్ణన్ తెలిపారు.